పూజనీయం ప్రభాతవ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజేవానగాత్రం భజేహం పవిత్రం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచి ఆ జీవి మకరధ్వజుడు అనే తన సోదరుడు మహాసముద్రాన్ని దాటుతుందని నీటిలో పడ్డను స్వేదవిధుడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు హనుమంతుడమైనట్టి ఆసక్తి వైచి ఆ లక్ష్మణుందింపగానప్పుడెంపురానందమై ఉండనవ్వేళనుంది భీషణుడేడు కంతోడు కనువచ్చి పట్టాభిషేకంపు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరాముకున్నిచ్చి అంతన్నయోధ్య